there is an issue relating to Kerala floods. కేరళలో ఫ్లడ్స్ రెండోసారి, ఒక సంవత్సర కాలంలో ఇది రెండోసారి. ఈసారి అధికారుల లెక్కల ప్రకారం 104 మంది చనిపోయారు. 104. విపత్తులు అనేక రకాలు. దెర్ ఆర్ మెనీ డిజాస్టర్స్. సమ్ ఆర్ న్యాచురల్, సమ్ ఆర్ మ్యాన్ మేడ్. కానీ ఫ్లడ్స్ న్యాచురలే, కాకపోతే దాని యొక్క ఉధృతం ఆపాలంటే మనిషి చేతిలో కొంత ఉంటుంది. హ్యూమన్స్ కెన్ స్టాప్ దెమ్, అట్లీస్ట్ ఇఫ్ నాట్ కంప్లీట్ ప్రివెన్షన్, బట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్, దానిలో జరిగే డ్యామేజ్ తగ్గించాలంటే మనిషి చేతిలో కొంత ఉంటుంది. కేరళ ప్రాంతంలో వెస్ట్రన్ ఘాట్స్ మొత్తం 6 రాష్ట్రాల్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ కేరళ. భారతదేశంలో వెస్ట్రన్ ఘాట్స్ 6 స్టేట్స్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ కేరళ. ఈ వెస్ట్రన్ ఘాట్స్లో ల్యాండ్ యూజ్ ప్యాటర్న్స్, అంటే ఆ ప్రాంతంలో ల్యాండ్ ఎలా యూజ్ చేయాలి అనేది రోజు రోజుకి మారిపోతుంది అన్నమాట. పదే ఫ్లడ్స్, న్యాచురల్ కెలామిటీస్ ఎక్కువ వస్తాయి. ఎక్కువ ఫ్లడ్స్ కానీ అనేక రకాల విపత్తులు ఎక్కువ వెస్ట్రన్ ఘాట్స్ ఏరియాస్లో వస్తున్నాయి. వెస్ట్రన్ ఘాట్స్ ఏరియాస్ దే హ్యావ్ యూనిక్ టోపోగ్రఫీ. దానికి విభిన్నమైన భౌగోళిక స్వరూపం ఉందన్నమాట. ఒక పక్క సీ లెవెల్, మీకు తెలుసు కేరళ ఇలాంటి ప్రాంతాల, మహారాష్ట్ర సీ లెవెల్ ఉంది. వీ హ్యావ్ డీప్ సీ ఆల్సో అక్కడ. అలానే ఒక పక్క వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయి, పశ్చిమ కనుమలు. కేరళలో 44 రివర్స్, 44 ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, దే డ్రైన్ ఇంటూ అరేబియన్ సీ. దెర్ ఆర్ 44 ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, దే డ్రైన్ ఇంటూ అరేబియన్ సీ. అండ్ యూనిక్ టోపోగ్రఫీలో మంచి ఫారెస్ట్ కవర్ ఉంది, వెట్లాండ్స్ ఉన్నాయి. మంచి ఫారెస్ట్ కవర్ ఉంది, వెట్లాండ్స్ ఉన్నాయి. అయినా ఇలాంటి రాష్ట్రాల్లో ఎందుకు, ముఖ్యంగా కేరళలో ఇలాంటి ఫ్లడ్స్ ఎందుకు ఆపలేకపోయాం? ఫ్లడ్స్ దేవుడు చేసిన పని. ఫ్లడ్స్ యొక్క రామిఫికేషన్స్, ఇంతమంది చనిపోవటం, ఇంత ఆస్తి నష్టం మనం ఎందుకు ఆపలేకపోయాం అంటే, ఫస్ట్ది అర్బనైజేషన్, పట్టణీకరణ. అంటే చెట్లు నాటేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేయటం, బిల్డింగ్స్ కట్టేయటం, ఇవన్నీ కూడా. కేరళ లాంటి ఏరియాస్లో స్కై స్క్రాపర్స్, ఆకాశ హర్మాలు కట్టలేము. ఇప్పుడు రియాద్లో ఇలాంటి ప్లేస్లో, దుబాయ్లో పెద్ద 100 అంతస్తులు 200 అంతస్తులు భవనాలు ఉంటాయి. అలాంటివి కట్టలేము కేరళలో, ఎందుకంటే అది ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియా. దాంతోపాటు అక్కడ స్ట్రక్చరల్ చేంజెస్ చాలా జరిగాయి. ఉదాహరణకి అక్కడ ఏదైతే చేయకూడదో అన్నీ జరిగాయి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కేరళలో. తర్వాత కేరళలో రెమిటెన్సెస్ చాలా ఎక్కువ. అంటే కేరళ వాళ్ళు మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి వెళ్ళి డబ్బులు సంపాదించి పంపిస్తుంటే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వీటిలో ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు. అగ్రికల్చర్ చేసేవాళ్ళు కూడా తక్కువైపోయారు. అగ్రికల్చర్ ఫార్మ్స్ అనేవి రియల్ ఎస్టేట్ ల్యాండ్స్గా కన్వర్ట్ అవుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్గా కన్వర్ట్ అవుతున్నాయి, పెద్ద కంపెనీ ల్యాండ్స్గా అయిపోతున్నాయి అన్నమాట. కేరళ జీడిపిలో ఈరోజు అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ కేవలం 11%. కేరళ జీడిపిలో ఈరోజు అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ కేవలం 11% అన్నమాట. ఇంకొక విచిత్రం ఏంటంటే, పాత రోజుల్లో కేరళలో ఉమ్మడి కుటుంబాలు ఉండే, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. కేరళలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, ఉమ్మడి కుటుంబాలు. ఈ ఉమ్మడి కుటుంబాల్లో చాలామంది ఇప్పుడు విడిపోయారు. జనరల్గా కేరళలో ట్రెడిషనల్గా పొలంలోనే ఇల్లు కట్టుకుని ఉండేవాళ్ళు. అందరూ 10 మంది 20 మంది ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. కేరళలో ఫీల్డ్స్లోనే ఇల్లు ఉండేవన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదు. న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ రావడం వల్ల ఒక కుటుంబం వాళ్ళు 10 ఇళ్ళు కట్టుతారు. ఒక్కొక్క ఫ్యామిలీ చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీ వెళ్ళి 10 ఇళ్ళు. సో కేరళ స్ట్రక్చరల్ చేంజ్, కేరళ ల్యాండ్ మీద చాలా ప్రెషర్ వచ్చేసింది. కేరళ ల్యాండ్ మీద విపరీతమైన ప్రెషర్ స్టార్ట్ అయిందనమాట. సో ఈ ల్యాండ్ మీద ప్రెషర్ స్టార్ట్ అవటం, రియల్ ఎస్టేట్ ఎక్కువైపోవటం, తర్వాత హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, అన్ప్లాన్డ్ అర్బనైజేషన్, వీటన్నిటి వల్ల అగ్రికల్చర్ తగ్గిపోవటం, వీటన్నిటి వల్ల ఉప్పెనలు పెరిగిపోవటం, కేరళలో ఉధృతం పెరిగిపోవటం. చెట్లు ఉన్నాయి అనుకోండి, చెట్లు నరకుండా అడవి చెట్లు ఉంటే నీళ్ళు ఇంకిపోతాయి, పర్కులేట్ అయిపోతాయి భూమిలోకి.
కానీ చెట్లు లేవు, అడవులు కొట్టేశారు, చెట్లు లేవు, ఉధృతం ఆగట్లేదు. సో ఫ్లడ్స్ వచ్చి ఎక్కువ నష్టం చేస్తుంది అనమాట. పెద్ద ఎత్తున డిఫారెస్టేషన్ అయిపోయి ఎఫారెస్టేషన్ ఆపేశారు, డిఫారెస్టేషన్ చెట్లు కొట్టేయడం మొదలెట్టారనమాట. అయితే ఈ వెస్ట్రన్ ఘాట్స్ ఎకలాజికల్ ఎక్స్పర్ట్ ప్యానెల్ ఈ వెస్ట్రన్ ఘాట్స్ని కాపాడటానికి ఒక 5 years బ్యాక్ 2011లో వెస్ట్రన్ ఘాట్స్ ఎకలాజికల్ ఎక్స్పర్ట్ ప్యానెల్ అని ఒక ప్యానెల్ వేశారు. వెస్ట్రన్ ఘాట్స్ ఎక్స్పర్ట్ ప్యానెల్ అనమాట. ఈ ప్యానెల్లో 16 మంది ఉంటారు. దానికి చైర్మన్ మాధవ్ గాడ్గిల్ అనే ఆయన ఆధ్వర్యంలో అధ్యక్షతన ఒక ప్యానెల్ వేశారు. ఈ మాధవ్ గాడ్గిల్ ఈజ్ ఎకాలజిస్ట్, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్ అనమాట. ఆయన ఏం చెప్పారంటే ఈ వెస్ట్రన్ ఘాట్స్ 6 రాష్ట్రాల్లో ఉన్నాయి. కంప్లీట్ ఆల్ ది 6 స్టేట్స్ ఎక్కడైతే వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయో మొత్తం కూడా ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా అని చెప్పాడు. మొత్తం కూడా ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా అని చెప్పారు. దాంతో ఈ రాష్ట్రాలన్నీ గొడవ పెట్టేశాయి. ఎందుకంటే ఇక్కడ చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతాయి, టూరిజం చాలా ఇంపార్టెంట్. ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా చేసేసి మొత్తం బ్యాన్ చేస్తే ఆ రాష్ట్రాలకు ఇన్కమ్ రాదు. అందుకని చెప్పి వెంటనే ఈయన మాకొద్దు, వేరే కమిటీ వేయండి అని చెప్పి వేరే కమిటీ వేశారు. సో మాధవ్ గాడ్గిల్ నుంచి ఇంకో కమిటీ వేశారు, అది కస్తూరి రంగన్ కమిటీ. కస్తూరి రంగన్ ఈజ్ సైంటిస్ట్, మాధవ్ గాడ్గిల్ వాజ్ ఎకానమిస్ట్. సో చివరికి కస్తూరి రంగన్ గారు ఏం చెప్పారంటే, ఓకే సరే చేద్దాము, అయితే మీరు మొత్తం 6 states మొత్తం 6 రాష్ట్రాల్లో 57,000 square kilometers 57,000 square kilometers ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా అంతవరకు ఒప్పుకోండి. కేరళలో 13,000 square kilometers అన్నారు, కానీ కేరళ ఒప్పుకోవాలి. 13,000 square kilometersని మేము ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్ ద్వారా మేము చేయమని చెప్తే చివరికి కేరళలో 9,000 వరకు ఒప్పుకుంది. 9,000, కానీ ఈ 9,000 కూడా అవ్వట్లేదు. దానికి కారణం రకరకాలు అనమాట. మైనింగ్ యాక్టివిటీస్, హైడ్రో పవర్ యాక్టివిటీస్, ఇల్లీగల్ క్వారీయింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, టూరిజం ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా ఈ చోట్లే ఉంటాయి. దాంతోపాటు అర్బనైజేషన్. స్టేట్స్ ఏమంటాయంటే ఈవెన్ కేరళ కూడా ఎకాలజీ ఇంపార్టెంటే, అదే టైంలో మా డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఎకాలజీ ఇంపార్టెంట్, అదే టైంలో మా డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ చెప్పి కేరళ కూడా అంటనమాట. సో కస్తూరి రంగన్ ఏమన్నా టోటల్గా 57,000 kilometers ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాగా గుర్తించండి, దాంట్లో మైనింగ్ పూర్తిగా ఆపేసేయండి, మిగతా ప్లేసెస్లో రెగ్యులేట్ చేయండి. 57,000 kilometersలో మైనింగ్ పూర్తిగా ఆపేసేయండి, మిగతా చోట్ల రెగ్యులేట్ చేయండి. కేరళలో 13,000 square kilometers అంటే కేరళ వాళ్ళు మాత్రం లేదు, మేము ఓన్లీ 9,000 ఒప్పుకుంటామని చెప్పారు. కానీ ఆ 9,000 ఒప్పుకునే చేస్తున్నారంటే లేదు. సో ఇల్లీగల్ మైనింగ్, ఇల్లీగల్ క్వారీయింగ్, డిఫారెస్టేషన్, అంతకు మించి ఇంకొక యాక్టివిటీ ఏంటంటే అర్బనైజేషన్, నో ప్రాపర్ ప్లానింగ్ ఆఫ్ హౌసెస్. కేరళలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టే పరిస్థితి లేదు కానీ కడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. చెట్లు పడగొట్టి రోడ్డు కట్టేస్తున్నారు, అన్నీ చేసి కరప్షన్, బ్యూరోక్రటిక్ ఎపతి, బ్యూరోక్రసీ వినకపోవటం, కరప్షన్ ఉండటం, డబ్బులు తీసుకుని ప్లాన్లు అప్రూవ్ చేసేయటం, ఇవన్నీ చేయటం వల్ల ఓవరాల్గా ర్యాపిడ్ అర్బనైజేషన్ పెరిగిపోయింది. వెస్ట్రన్ ఘాట్స్లో అనిశ్చితి ఏర్పడింది, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ మారిపోయింది. అన్ని ల్యాండ్స్ అన్నిటికీ పనికిరావు. ఆ ఊరి యొక్క ప్రాంతం యొక్క టోపోగ్రఫీని బట్టి ఆ ల్యాండ్ యూజ్ చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయటం. దాంతోపాటు బిల్డింగ్స్ ఫ్లడ్ పర్మిషన్స్ లేకుండా, కొన్ని బిల్డింగ్స్ ఫ్లడ్స్ పరంగానే కట్టాలి ఆ ఏరియాలో, కానీ పర్మిషన్ లేకుండా హోటల్స్, రెస్టారెంట్స్, టూరిస్ట్ ప్లాజాస్ ఇవన్నీ కట్టేయటం. సో ఆ టోపోగ్రఫీకి బట్టి కాకుండా ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్స్ కట్టేశారు. ఉన్న లాస్ని కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. పోనీ ఉన్న లాస్లో 9,000 kilometersలో సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే అది కూడా చేయటం ఆపేశారనమాట. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు హిందూ పేపర్ ఆర్టికల్లో ఆదర్ ఒక 4 సజెషన్స్ ఇచ్చారు. ఆ 4 సజెషన్స్ చెప్పే ముందు సీఎంస్, చీఫ్ మినిస్టర్స్ టీము 2 ప్రాంతాలకు వెళ్ళారు. ఒకటి నార్వే, రెండోది కోపెన్హాగన్. నార్వే ఒకటి, కోపెన్హాగన్ డెన్మార్క్ క్యాపిటల్. సేమ్ కొంతవరకు సిమిలర్ టోపోగ్రఫీ అక్కడుంది, సిమిలర్ టోపోగ్రఫీ. ఈ క్లౌడ్ బర్స్, ఫ్లడ్స్ వచ్చినా సరే ఎలా మేనేజ్ చేసుకోవాలో అక్కడ స్టడీ చేశారు. సో ఇంచుమించు అట్లాగా ఫాలో కాకపోయినా కానీ దగ్గరగా కొంచెం వాళ్ళ మోడల్ తీసుకుంటే మంచిది. చెక్కలతో ఇల్లు కట్టడం, అట్టలతో ఇల్లు కట్టడం, క్లైమేట్ రెసిలియంట్గా అగ్రికల్చర్, వేరే యాక్టివిటీస్ చేయటం,
ఇది ఒక మోడల్ అనమాట. దాంతో పాటు ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్ని డిమార్కెట్ చేసి ల్యాండ్ యూజ్ ప్లాన్ స్పెసిఫిక్గా చేసి దాని ప్రకారం బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఫస్ట్ థింగ్ ఎగ్జాక్ట్గా డిమార్కేషన్ ఉండాలి. ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, దానిలో ల్యాండ్ యూజ్ ఎంతవరకు చేయొచ్చు, దాన్ని బట్టే బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలి ఫస్ట్ థింగ్. రెండోది, ఈ ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాలో వాళ్ళ భూమి ఉండి ఎవరైనా భూమి పోగొట్టుకుంటే, వాళ్ళ ల్యాండ్ పోగొట్టుకుంటే వాళ్ళకి వేరే ల్యాండ్ అవుట్ ఆఫ్ ద జోన్ ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాలో కాకుండా వేరే ప్లేస్లో అయినా సరే ఒక ల్యాండ్ ఇవ్వాలి. మూడోది, మాస్టర్ ప్లాన్స్. ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాలో కొత్తగా ఏదైనా కన్స్ట్రక్షన్ ప్లాన్ ఉంటే అవన్నీ కూడా మార్పులు చేసి ఫ్లడ్స్కి అనుగుణంగా ఆ ఏరియా ఎకోసిస్టమ్ డిఫర్ అవ్వకుండా దాన్ని సింక్ అయ్యేటట్టు ల్యాండ్ యూజ్ చేసుకోవాలి. అంతేగాని దాన్ని డిఫర్ చేస్తే ల్యాండ్ యూజ్ చేసుకోకూడదు. అండ్ అక్కడ వెళ్ళి కన్స్ట్రక్షన్ కొట్టి, చెట్లు కొట్టి, లేకపోతే రాళ్ళు కొట్టి అక్కడ కన్స్ట్రక్షన్ మొదలెట్టకుండా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్, కన్స్ట్రక్షన్ ఎక్కడో గోడలు అన్నీ తయారు చేసి అక్కడ వచ్చి పెట్టవచ్చు. ఈవెన్ అలాంటివి చేయొచ్చు. ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ వాడి బెటర్గా టూరిజంని, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ని, అట్ ద సేమ్ టైం ఎకలాజికల్ సెన్సిటివిటీని అన్నిటినీ కాపాడి బ్యాలెన్స్ చేస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొంతవరకు తట్టుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే వీటి ఉధృతం పెరిగి ఇంకా తీవ్ర నష్టం జరిగి అసలుకే ఎస్ట్ వచ్చే స్కోప్ కూడా ఉంటుంది అని చెప్పి ఆర్టికల్లో రాశారు. సో మనం ఇక్కడ నెదర్లాండ్స్ మోడల్, డెన్మార్క్ మోడల్ ఇలాంటివన్నీ తీసుకోవాలన్నమాట. సో నెదర్లాండ్స్, డెన్మార్క్లో కోపెన్హాగన్ ఇవన్నీ తీసుకుని యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్, లేకపోతే చాలా డేంజర్. ఇది ఆర్టికల్.